మాట్లాడిండ్రు. ప్రతిదీ అంటే ఈ దక్షిణాదిలో మరి తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే నా చిన్నతనం నుంచి ఏంటంటే ఊర్లో కోమటాయన ఉంటే ఆ కోమటాయన దగ్గరికి డబ్బులున్నా లేకున్నా మనం పోయి మనము అక్కడ ఖాతా అని చెప్పి ఖాతా కట్టుకొని ఖాతా రాయించుకొని ఎప్పుడో ఉన్నప్పుడు కూలి దొరికినప్పుడు లేదా ఆ పంట దినుసు వచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకొచ్చిన ఆ దినుసు అక్కడ చెల్లించి మనం ఏదైతే మన కుటుంబ అవసరాలకు తెచ్చుకున్నామో అవి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అలా అంటే వైశ్యులకు మనకు వేల సంవత్సరాలుగా మనకు దగ్గర సంబంధం. వాళ్ళు మన దగ్గర ఉన్నా లేకున్నా మనం తినకుంటే వాళ్ళు తినలేదు అని, అరే ఎందుకు తినలేదు అని చెప్పి పోషయ్య మైసయ్య ఎందుకు అట్లా బక్కగైనావు అని చెప్పి పిలుచుకొని మరి అప్పు ఇచ్చి దినుసులు ఇచ్చిన సందర్భాలు తెలంగాణ పల్లెలలో ఉన్నాయి. కానీ అదే ఈరోజు మా ఊర్లో ఒక కోమటి కుటుంబం ఉంటది. ఆయన రోజువారి కూలి చేస్తున్నాడు. కూలికి పోతే తప్ప కుటుంబాన్ని పోషించని పరిస్థితికి వచ్చింది వైశ్యుల పరిస్థితి. అదే విధంగా ఏదైతే విశ్వకర్మల పరిస్థితి కూడా, విశ్వకర్మల పరిస్థితి ఆ విధంగా అంటే దినదినం అధ్వానంగా మారుతుంది అనే విషయాన్ని మేము గత అంటే 2017 నుంచి చెప్తూనే వస్తున్నాము. మేము ఏది తెలంగాణలో ద్రవిడ సంస్కృతి వేదిక ద్వారా అదేవిధంగా వీసీకే పార్టీ ద్వారా మేము చేస్తూనే వస్తున్నాము. ఈ రోజు ఉద్యమం ఇంత పెద్దగా మారింది అంటే దానికి కారణము మొదట అంటే తెలంగాణ శ్యామును మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. ఏది వాళ్ళు ఈ రోజు తెలంగాణ శ్యామును చంపుతాం కొడతాము అని చెప్పి అంటున్నారు. అంటే మనం తెలంగాణ ప్రజలు మన చేతులకు ముడుచుకొని ఉన్నాము. ఏంది మీ జనాభా ఎంత? మీరు ఏదైతే ఆర్థిక మూలాలతో బలంగా ఉండవచ్చు కానీ మేము జనాభా రీత్యా చాలా గొప్ప శక్తివంతులము. కొడుక ఖబర్దార్, ఇందాక మా బాపు ఏమన్నాడు, 1+2 ఒక్కరిని కొడితే మేము ఇద్దరిని కొడతాం. మా వీసీకే పార్టీ అదే నినాదం మొదటి నుంచి. కొడితే కొట్టండి, కాలుకు కాలు కన్నుకు కన్ను, చంపితే చంపేయండి అని చెప్పి మేము నినాదం ఇస్తూ వస్తున్నాం. కనుక మీ ఊకదంపుడు మాటలకు మీ యొక్క ఆర్థిక బలానికి మేము లొంగేది లేదు. అందుకోసం అని చెప్పి అంటే మీ యొక్క దుర్మార్గమైన విధానాన్ని తిప్పికొడుతూ మేము రాసుకున్న పాటను, తెలుగు నేల మీద మార్వాడోడు పెద్ద భూతంలో మారిండు మోసగాడు. తెలుగు నేల మీద మార్వాడోడు పెద్ద భూతంలో మారిండు మోసగాడు. అక్రమ వ్యాపారంలోన వీడు అదిగో అగ్రభాగంలోన నిలిచినాడు. కల్తీ సరుకులకేమో అడ్డా వీడు ఈడ దయ్యంలాగా దాపురించినాడు. తెలుగు నేల మీద మార్వాడోడు పెద్ద భూతంలా మారిండు మోసగాడు. 1000 జనాభున్న ఊరస్తాడు, పల్లె వాతావరణాన్నంతా గమనిస్తాడు. మూల మలుపుల్లోన తిష్టేస్తాడు, పానీపూరి సులువు చేసి తినిపిస్తాడు. హాయి బాయి అంటూ మాట గలుపుతాడు, అలవాటు పడ్డాడ మన నాడి పడతాడు. తెలుగు నేల మీద మార్వాడోడు పెద్ద భూతంలా మారిండు మోసగాడు. అక్రమ వ్యాపారంలోన వీడు అదిగో అగ్రభాగంలోన నిలిచినాడు. పల్లెకుల వృత్తుల్ని చూసినాడు, ప్రజల అవసరాన్ని పసిగట్టినాడు. డూప్లికేటు మాలు తెచ్చినాడు, వాడు చేతి వృత్తుల చేతులిరిసినాడు. సాలేలా మగ్గాని నిలువున నరికిండు, స్వర్ణకారుల చావు కళ్ళారా చూసిండు. దక్షిణాదికొచ్చి మార్వాడోడు పెద్ద భూతంలా మారిండు మోసగాడు. తట్టబుట్టలల్లే మేదరల్లా బతుకుల్ని బాజారు కీర్చినాడు. మట్టి కుండలు చేసి అమ్మేటోల్లా నోట్లో మట్టి కొట్టి ఎదిగినాడు. మంగళి కత్తుల్ని మాలులో అమ్మిండు, కమ్మరి కొలివికి కంప పెట్టిచ్చిండు. తెలుగు నేలకొచ్చి మార్వాడోడు పెద్ద భూతంలా మారిండు మోసగాడు. అన్ని వృత్తుల ఆక్రమించినాడు, వాడు ఆర్థిక వృక్షమై నిలిచినాడు. ప్రశ్నిస్తే దాడులే చేస్తున్నాడు, ప్రజల భయభాంతులకు గురి చేస్తున్నాడు. ఇంకా వీనిక్కడే ఉండకుండా మనము మెడబట్టి మార్వాడి వాణ్ణి తరిమేద్దాము. మనమంతా అంటే కలిసి కట్టుగా మార్వాడోడి మీద యుద్ధము చేయకుంటే వాడు మనలో ఉన్న ఎవరైతే కొన్ని అలవాట్లకు గురైన వాళ్ళను మరి మచ్చిక చేసుకుని వాళ్ళ ద్వారా మన మీద
దాడి చేపించే ప్రమాదం ఉంది. ఈ మధ్యనే నేను చూసినాను, నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, మనం ఇక్కడున్న కోమట్లు వ్యాపారంలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి భాగస్వామ్యం లేదు, కోమట్లు మనకి ఏమైనా తక్కువ ఇచ్చిందా అని చెప్పి. కోమట్లు వాళ్ళు తక్కువ ఇచ్చినా తక్కువ ఇవ్వకున్నా మనకు మన ప్రాంతం వాడు, కానీ వీడు ఏ పని చేసినా వాడి అంటే ఉత్తరాదిలో నుంచి వచ్చే వాళ్ళని మాత్రమే వాడు పెట్టుకుంటాడు. కనుక మనం ఉత్తరాది గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, ఉత్తరాది గో బ్యాక్. కనుక అంటే మన కల్చర్ని ధ్వంసం చేస్తున్నాడు. మనకు అంటే రాబోయే తరాలకు, రాబోయే మన యువతకు ఉద్యోగం లేకుండా, ఉపాధి లేకుండా, అసలు మన సంస్కృతిని ధ్వంసం చేసే విధంగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కనుక వాడి బ్రతుకును, వాడి వ్యాపార వర్గాలను, వాడి వ్యాపార సముదాయాలను ధ్వంసం చేసేంత వరకు మనం నిరంతరము పోరాటం చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ అన్న మచ్చదేంద్ర అన్న. ఇప్పుడు వైశ్య వికాస వేదిక